హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను ఈ వీడియోలో రథసప్తమి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అంటే పూర్తిగా ఏమీ షేర్ చేయలేదండి. నేను చేసిన కొన్ని అలా అలా షేర్ అయితే చేశానన్నమాట. నాకు వీడియో తీసేంత టైం లేదు, లేట్ అయిపోయింది. ఇక్కడ ఆవు పాలైతే పెట్టుకున్నాను అండ్ బియ్యానికి ఆవు నెయ్యి రాస్తున్నాను. మీరు ఎలా చేసుకుంటారు రథసప్తమి? ఇది చూస్తున్నారా? ఇది చెరుకు గడ అనమాట. దానిపైన ఉండే తొక్క. సో మేము దానిలో గరిటె పెట్టము. పాలు పొంగిన తర్వాత పొంగల్ చేసేదానికి ఇలానే చెరుకు గడకి పైన ఉండే తొక్కనే ఏదైతే ఉందో అది మాత్రమే యూజ్ చేస్తాము. మీ వైపు ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయనేది కూడా నాకు చెప్పండి. ఇదేంటి బియ్యం ఏదో ఆడుకుంటున్నాను అనుకుంటున్నారా? అది ఆడుకోవట్లేదండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ట్రెడిషన్ అనమాట. సో అలా మంచిగా బియ్యం వేసిన తర్వాత ఇలా చెరుకు గడ ఉంది కదా, దాన్ని పెట్టయితే తిప్పుతున్నాను. అంటే గరిటె యూజ్ చేయం కదా, అడుగు పట్టకుండా ఉండడానికి. ఇంకొక వైపు అయితే నేను దేవుడి దగ్గర పూజా సామాన్ అదంతా సర్దుకుంటున్నాను అనమాట. చూస్తున్నారా? ఇక్కడ మంచిగా నేను ట్రెడిషనల్ వేలో శారీ అయితే కట్టుకొని ప్లీజ్ నా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసి నచ్చితే లైక్ చేయండి. రేపు మనకి రథసప్తమి కదా, సో నేను మీకు రథం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను చిక్కుడుకాయలు తీసుకున్నాను. అవి 7 చిక్కుడుకాయలు. అలాగే మనం సూర్యోదయం అయిన తర్వాత తెల్లవారుజామున లేచి పనులన్నీ చేసుకున్న తర్వాత రథసప్తమి ఇలా తయారు చేసుకున్న పై పార్ట్ని కింద పార్ట్తో అప్పుడు మనకి రథం ఆకారంలో ఉన్న ఇది తయారైపోతుందండి. చిక్కుతో చేసినవి కాకుండా పొలంలో దొరికే ఏరు పిడకలు అనే వాటితో పొంగించుకుంటారు. మీరు ఎలా పొంగించుకుంటారు అనే విషయం నాకైతే షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా వీడియో క్లిప్ లో చూపించినట్టుగా పొటాటోని తీసుకోవడానికి గల కారణం సూర్య భగవానుడికి మనం ఈ స్వీట్ పొటాటోని అయితే నైవేద్యంగా పెడతామండి. చాలా ఇష్టం విషయస్ అనమాట. ఇప్పుడు మనకి రథం అయితే తయారైపోయిందండి. ఇప్పుడు నేను కొన్ని ఫ్లవర్స్ తో అయితే డెకరేట్ చేస్తున్నాను. చిక్కుడు పువ్వులు అంటారు కదా, వాటిని అయితే పెట్టేస్తున్నాను. రెడీ అయిపోయిందండి. ఎంత చక్కగా ఉందో కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.